జూన్ 18 మహారాష్ట్రలోని లోహాగఢ్ కోటకు తన 20వ పుట్టినరోజు సందర్భంగా వెళ్లిన సియా గోయల్ తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్తో కలిసి ట్రెక్కింగ్కు వెళ్ళింది. కొద్దిసేపటికే కేతన్ లోయలో పడిపోయాడని, ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడని మొదట చెప్పింది. మొదట అందరూ దీన్ని ప్రమాదంగానే భావించారు. కానీ కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అక్కడి నుంచే కేసు దిశ పూర్తిగా మారిపోయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ కాల్ రికార్డులు, చాట్ హిస్టరీ, డిజిటల్ ఆధారాలను పరిశీలించగా సియా గోయల్తో పాటు చేతన్ చౌదరి అనే యువకుడు కూడా ఈ ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు బలపడ్డాయి. దర్యాప్తులో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తరువాత హత్య, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఇది ఆకస్మికంగా జరిగిన ఘటన కాదు. లోహాగఢ్ కోటలో ఇదే తరహా ప్రయత్నం కొన్ని రోజుల ముందే జరిగినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఘటనకు ముందు ఇద్దరూ కలుసుకుని మాట్లాడినట్లు, కొన్ని డిజిటల్ ఆధారాలు కూడా లభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మరో సంచలన ఆరోపణ కూడా వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఏర్పాట్లు, షాపింగ్ పేరుతో కేతన్ నుంచి సుమారు ₹1 కోటి తీసుకున్నట్లు, ఆ డబ్బులో కొంత మొత్తాన్ని చేతన్ కెరీర్ కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో సియా, చేతన్ కలిసి ఉన్న పాత వీడియోలు, క్రికెట్ మ్యాచ్కు వెళ్లిన దృశ్యాలు, నైట్ క్లబ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ప్రతి వీడియో కూడా దర్యాప్తుకు సంబంధించిందే అని చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో అతిపెద్ద మలుపు ఇదే. తాజా దర్యాప్తులో సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో సుమారు 4 నెలల క్రితమే కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వివాహం జరిగిన తరువాతే కేతన్ హత్యకు సంబంధించిన కుట్ర మరింత పక్కాగా రూపొందిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వివాహం చట్టబద్ధంగా నమోదు అయిందా లేదా అన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పోలీసుల సమాచారం ప్రకారం మొబైల్ ఫోన్లలో లభించిన చాట్స్, కాల్ డేటా, సోషల్ మీడియా వివరాలు విచారణలో కీలకంగా మారాయి. కొన్ని వాంగ్మూలాలు, కొన్ని చాట్ సందేశాలు సియా ఇచ్చిన వివరణలకు విరుద్ధంగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కేసును మరింత బలపరిచేందుకు పోలీసులు లైవ్ డిటెక్టర్, ఇతర ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా ప్రయత్నించారు. అయితే నార్కో పరీక్ష విషయంలో కోర్టు అనుమతి, నిందితుల సమ్మతి వంటి న్యాయపరమైన అంశాలు కూడా ముందుకు వచ్చాయి. దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఈ కేసులో మరో భావోద్వేగ పరిణామం కూడా చోటు చేసుకుంది. సియా తల్లిదండ్రులు తమ కుమార్తె నిజంగా నేరం చేసి ఉంటే చట్ట ప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు కేతన్ కుటుంబ సభ్యులు కూడా నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రతిరోజు కొత్త మలుపులు తిరుగుతుంది. మొదట ప్రమాదంగా కనిపించిన ఘటన తరువాత హత్యగా మారింది. ఇప్పుడు రహస్య వివాహం జరిగినట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న అనేక అంశాలు పోలీసుల దర్యాప్తు ఆధారంగా బయటకు వస్తున్న సమాచారం మాత్రమే. తుది నిజాలు కోర్టు విచారణ పూర్తయ్యాకే అధికారికంగా తేలనున్నాయి. ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో చూడాలి.